వాహిని మీడియా ఛానల్లో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం, వంశపార్యంగా చేస్తున్నటువంటి వైద్యం. ఈ యొక్క వీడియోలో పక్షవాతానికి సంబంధించి అంటే వాత రోగాలు ఎన్నో రకాలు ఉన్నాయండి. కంపవాతం ఉంటుంది, ధనుర్వాతము, వాతానికి సంబంధించి కీలవాతము, ఇట్లా ఈ వాత రోగాలలో పక్షవాతం కూడా ఒక వ్యాధి అన్నమాట. ఈ పక్షవాతం అనేది ఎందుకు వస్తుందంటే ఈ యొక్క బీపీ రేజ్ అవ్వడం వల్ల, బ్లడ్ అనేది క్లాట్ అయిపోవడం వల్ల, అదేవిధంగా నరాలు అనేది బలహీనంగా అయిపోయి వాళ్ళకు పక్షవాతం వస్తుంది. ఈ పక్షవాతం వచ్చినప్పుడు ఈ యొక్క నరాలు యాక్టివ్గా లేకపోతే, బ్లడ్ క్లాట్ అయిపోతే కాళ్ళు చేతులు మనకు ఫ్రీగా మూమెంట్ అనేది ఉండదన్నమాట. మనం నెట్టుకుంటూ నడుపుకుంటూ పోవాలి కాళ్ళు చేతులు. కాబట్టి ఒకరి మీద ఆధారపడాల్సింది వస్తుంది. కాబట్టి ఇట్లా పక్షవాతం అనే యొక్క జబ్బు వచ్చినప్పుడు మనకు ప్రకృతిలో ఉండే మూలికలలో కొన్ని రకాల మూలికలు ఉంటాయి. ఆ మూలికలను మనం ఏ విధంగా మందులాగా తయారు చేసుకొని మనం వాడుకోవాలనేది ఈ వీడియోని క్లియర్గా చెప్తాను. అదేవిధంగా ఈ పక్షవాతం ఉండేవాళ్ళు కొన్ని వస్తువులు తినకూడదు. బంగాళదుంప కానీ, శనగపప్పు అంటే మనకు బజ్జీలు కానీ అవి తింటాం కదా, శనగపప్పు, చికెన్, మటన్లో లివర్ తినకూడదు. అంటే వాతాన్ని పుట్టించేటటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని మనము తక్కువగా వాడుకోవాలి. ఇప్పుడు శరీరతత్వంలో వాత, పిత్త, కఫం శరీరతత్వాలు ఉంటాయి. ఒక్కొక్కరి శరీరానికి కొన్ని తింటే ఏం కావు, కొన్ని తింటే పడవు వాళ్ళకు. కొంతమందికి ఏదైనా తింటే కాళ్ళ వాపులు రావడము, ముఖమంతా గండెక్కిపోవడం, దద్దులు రావడం, అంటే ఆ ఫుడ్ అనేది వాళ్ళకు ఎక్కువగా తీసుకుంటే వాళ్ళకి పడదనమాట. అంటే వాళ్ళ శరీరానికి ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువ డెవలప్మెంట్ చేసిందంటే అది వాళ్ళకు ఏదో ఒక రియాక్షన్ చూపిస్తుంది. అట్లా ఈ పక్షవాతం ఉండేవాళ్ళు వాతానికి సంబంధించిన ఫుడ్ని తక్కువగా వాడుకోవాలి. దాంతోపాటుగా ఈ పక్షవాతం మనకు కంప్లీట్గా క్లియర్ అవ్వాలి, మళ్ళీ రాకూడదు అనుకుంటే దీర్ఘకాలికంగా, అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళైతే లాంగ్ టైమే వాడాలి మెడిసిన్. ఏదో నెల వాడతాం, 2 నెలలకి క్లియర్ అయిపోవాలంటే అంత ఉరుకులాడితే కాదు. మనకు లాంగ్ టైం ఉంటే లాంగ్ టైంలోనే వాడాలి. స్టార్టింగ్లో వచ్చిందంటే వెంటనే ఔషధం తీసుకుంటే తొందరలోనే నయమైపోతుంది. 1 మండలం 2 మండలకి క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఈ పక్షవాతానికి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యాధికి మన అందుబాటులో ఉన్న మూలికలలో ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు క్లియర్గా చూపిస్తాను. ఒక్కొక్క మొక్క చూడండి. ఇక్కడ చూసినట్టయితే ముల్లత్తిపత్తి అంటారండి. ఈ యొక్క మూలికని ముల్లత్తిపత్తి అంటే మనం పట్టుకుంటే ముడుచుకుంటుంది అన్నమాట. దీనికి అంతా ముళ్ళు ఉంటాయి, ఇట్లా ముళ్ళు ఉంటాయి. ఈ యొక్క ముల్లత్తిపత్తి సమూలం తెచ్చుకోవాలి. అంటే దీని వేర్లు, దీని ఆకులు, మొత్తం దీని కాండం, పుల్లలు అన్నీ తెచ్చుకొని ఇది నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరిన మూలికకు బలం ఎక్కువ ఉంటుంది. నీడలోనే ఆరబెట్టుకుని దీన్ని పొడి చేసుకోవాలి. మరొకటి ఏమంటే వజ. ఈ వజ వచ్చేసి మనకు ఎక్కువగా అడవి ప్రాంతాలలో అట్లా ఉంటుంది. ఈ యొక్క వజని మనం తెచ్చి కొద్దిగా పెన్నం మీద దూరగా వేంపాల. పెన్నం మీద కొద్దిగా దూరగా వేంపితే ఇది శుద్ధి అవుతుంది అనమాట. ఈ శొంఠి మనకు తెలుసు, మనం ఇంట్లో డైజెషన్ కోసము, గ్యాస్ స్టవ్ లేకుండా బాగా అరుగుదల కానికి వాడుతూ ఉంటాం. కాబట్టి వాతాన్ని కూడా కొట్టేసే గుణం ఈ శొంఠికి ఉంటుంది. కాబట్టి ఈ శొంఠిని తెచ్చి కొద్దిగా లైట్గా పెన్నం మీద దూరగా వేంపుకొని దీన్ని కూడా పొడి చేసి పెట్టుకోవాలి. మరొక మూలిక ఏమంటే నల్లవావిలి. ఈ నల్లవావిలి అంటే వావిలి చెట్టులో 2 రకాలు ఉంటాయి. నల్లవావిలి అంటే కృష్ణవావిలి అంటారు, తెల్లవావిలి ఉంటుంది. మనకు ఎక్కువగా నలుపు గుణం కలిగినవి ఎక్కువ పవర్ ఎక్కువ అనమాట. కాబట్టి మా అడవి ప్రాంతాల్లో దొరుకుతుంది కాబట్టి నల్లవావిలి మేము ఎక్కువ ఇదే వాడుతుంటాము. ఈ నల్లవావిలి యొక్క లేత కొనలు, ఇట్లా లేత కొనలు ఉంటాయి కదండి, లేత కొనలు. అదేవిధంగా దీని వేర్లపైన బెరడు తీసుకోవాలి. ఈ నల్లవావిలి వేర్లపైన బెరడు, లేత కొనలన్నీ తీసుకొని మనం నీడలోనే డ్రై చేసుకొని దీన్ని మనం ఔషధంగా మార్చుకోవాలి. ఈ యొక్క మూలికలు ముల్లత్తిపత్తి, వజ, శొంఠి, అదేవిధంగా నల్లవావిలి, లేత కొనలు, వేర్లపైన బెరడు, ఈ వస్తువులన్నీ తీసుకొని విడివిడిగా మనం చూర్ణం తయారు చేసుకోవాలి. ఈ యొక్క ముల్లత్తిపత్తి చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకుంటే, అదేవిధంగా వజ, శొంఠి చూర్ణము దాంట్లో హాఫే తీసుకోవాలి, సగం తీసుకోవాలి. ఈ యొక్క నల్లవావిలి వేర్లపైన బెరడు, లేత కొనలు, వాటి పొడి అంతా కలిపి ఒక 100 గ్రాములు ఇవన్నీ కలిపేసుకోవాలి. కలిపి దీన్ని ఏం చేయాలంటే మనము ఒక లేహ్యం లాగానే చేసుకోవచ్చు. అంటే మంచి తేనె దొరికితే తేనెలో వేసి అంతా కలిపేసుకొని పొద్దున సాయంత్రం తినచ్చు.
లేదంటే దాన్ని మనం పొడి రూపంలోనే తయారు చేసుకొని పొద్దున ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను మనము నీళ్ళలో కొద్దిగా లైట్ గోరువెచ్చగా చేసుకొని నీళ్ళలో కలుపుకొని తీసుకోవాలి. ఈ విధంగా మనము వాడుతూ ఉంటే ఏమవుతుందంటే శరీరంలో ఈ యొక్క వాతం దేనివల్ల అయితే వాతం డెవలప్మెంట్ చేస్తుందో ఆ వాతాన్ని కంప్లీట్గా తగ్గించేసి శరీరానికి వాతం ఎంత ఉంటే మంచి చేస్తుందో వాళ్ళ ఆరోగ్యానికి అంతే పెట్టి మిగతాదంతా వాతాన్ని కొట్టేస్తుంది. అదేవిధంగా ఈ అత్తిపత్తి ఏం చేస్తుందంటే నరాలని అతికిస్తుంది మళ్ళీ. అంటే ఎక్కడైతే నరాలు ఇప్పుడు బ్రెయిన్లో నరాల చిట్లు ఏమైనా డ్యామేజ్ అయినా వాటిని అతికిస్తుంది. అదేవిధంగా ఈ వావిలి వేర్ల పైన బ్లడ్ ఏం చేస్తుంటే బ్లడ్ ఎక్కడైతే క్లాట్ అయిపోయి మనకు ఉంటుంది కదా వాటిని మళ్ళీ పగలగొట్టి మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొని వచ్చి మళ్ళీ ఆటోమేటిక్గా ఆ అవయవాలు ఎక్కడైతే స్పర్శ లేకుండా సచ్చుపడిపోయినాయో వాటిని మళ్ళీ రియాక్టివ్ చేసేలాగా చేస్తుంది మనం. దానివల్ల ఏమైందంటే సచ్చుపడిపోయిన కాలు మళ్ళీ నార్మల్కి వస్తుంది, చేయి నార్మల్కి వస్తుంది. అది వెంటనే జరగదు, మనం వాడంగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే దాని యొక్క రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. రిజల్ట్ తెలియాలంటే మినిమం 2 నెలలు వాడాలి. 2 నెలలు వాడితే మన బాడీలో మెడిసిన్ అంతా పట్టుకొని బ్లడ్లో కలిసిపోయి దాని యొక్క రిజల్ట్ అంతా చూపించడానికి అంత టైం తీసుకుంటాం. కాబట్టి ఆ విధంగా నీట్గా తయారు చేసుకొని వాడుకోండి. పైపూతకు వచ్చేసి కడుపులోకి మందు తీసుకుంటాం, పొద్దున సాయంత్రం మందు వాడుతాం. పైపూతకు ఆయిల్ ఏం చేయాలంటే ఈ వావిలి వేర్లు లేత కొనలు ఉంటాయి కదా, కొనలు వేర్ల పైన బెరడు తెచ్చి దాన్ని నువ్వుల నూనె, మన గానుగ పట్టిన నువ్వుల నూనె ఉంటాయి కదా, గానుగ పట్టిన నువ్వుల నూనెలో మరిగించాలి. మరిగించేసి ఆ ఆయిల్లో లైట్గా కొద్దిగా కర్పూరం కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ స్పర్శ కలగడానికి బాగా కొద్దిగా చిమ అంటే కొంచెం బాగా యాక్టివ్ అవుతున్నారు వాళ్ళు. తగినంత కొద్దిగా కర్పూరం వేసేసుకొని, అంటే ఇవి ఉడికి కొద్దిగా వేడి మనం అంతా డ్రై అయిపోతాయి నూనెలో. డ్రై అయిపోయినాక దాన్ని పక్కకి దింపుకుంటూ కొద్దిగా చల్లారిస్తే కొంచెం గోరువెచ్చకున్నప్పుడే కర్పూరం కూడా వేసేసుకొని ఆ ఆయిల్ని వడబోసుకొని నీట్గా దీన్ని మనం రెగ్యులర్గా మసాజ్ చేయాలి. మర్దన అంటే ఉదయం లేవంగానే 8 లోపే సూర్యకిరణాలకు కూర్చోపెట్టి ఆ పర్సన్ ఎవరైతే వచ్చిందో పక్షవాతము ఆయనని చేతులు కాళ్ళు అంతా మర్దన చేయాలా. పొద్దున పరగడపున మందిచ్చేసేయాలి, సాయంకాలం మళ్ళీ మందిచ్చేసేయాలి. ఇట్లా 2 పూట్ల వాడించుకుంటూ మర్దన చేసుకుంటూ ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే అతని యొక్క లోపల ఏవైతే నరాలని సచ్చుపడిపోయినాయి అవన్నీ యాక్టివ్గా తయారయ్యి బాగా బలంగా తయారవుతాయి నరాలు. దానివల్ల ఏమవుతుందంటే ఆ మొద్దువారిపోయి ఏవైతే అట్లా సచ్చుపడిపోయింటే అవన్నీ మళ్ళీ బలంగా తయారవడం వల్ల అతనే సొంతంగా లేచి నడవగలుగుతాడు, ఆయనే పని చేసుకోగలుగుతాడు. కాబట్టి ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు మీ ప్రాంతంలో దొరికితే ఈ ఔషధాలు ఇవన్నీ తెచ్చుకొని నీట్గా చేసుకోండి. చేసుకోలేకపోయినా కూడా మీకు నేను నీట్గా చేసేయగలుగుతాను. ఎందుకంటే చెప్పడం ఒకటే కాదు, కొంతమందికి వాళ్ళకు ఔషధం కావాలని ఉంటుంది, వాళ్ళ ప్రాంతంలో దొరకకపోతే మాకు ఎట్లా ఈ ఔషధం అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేను మీకు చేసేయగలుగుతాను. మీరు ఒకవేళ వచ్చి కలిసి మాట్లాడాలనుకుంటే కూడా మమ్మల్ని కలవచ్చు, లేదు మీకు పంపించమంటే కూడా కొరియర్ ద్వారానే పంపించగలుగుతాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం.